హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కాకపోతే ఒక్క చుక్క కూడా నీరు ఉపయోగించకుండా నేను చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కర్రీలో వాటర్ అనేది పోయకుండా నేను గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా అంతే. ఇంకేమీ అవసరం లేదు. వాటర్ పోయాం కాబట్టి వాటర్ కూడా తీసుకోవట్లేదు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్టీల్ వెజల్ పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దోరగా వేగించేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగటానికి నేను కొద్దిగా సాల్ట్ వేసి వేగించుకుంటాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఉల్లిపాయలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. తర్వాత చికెన్కి సరిపడా సాల్టు, పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటాను. ఎందుకంటే మనం నీరు వేయం కాబట్టి, నీళ్ళు వేయకోకుండా వండుతున్నాం కాబట్టి మనము ఈ ఉల్లిపాయలతో వచ్చే వాటర్ తోటే మనం చికెన్ మగ్గించుకోవాలన్నమాట. అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసుకుంటే చికెన్ బాగా మగ్గిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత వాటర్ చూసారా, చికెన్లో వాటరు, ఉల్లిపాయలో వాటర్ తోటి చికెన్ మంచిగా ఉడికిపోతుంది. ఉడకదు అనే క్వశ్చన్ ఉండదు. తర్వాత నేను కారం వేసేసుకుంటున్నాను. సరిపడా కారం వేసుకొని చికెన్కి ఒకసారి తిప్పుకొని మరలా మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ అనేది. ఇక్కడ లాస్ట్లో నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చికెన్ కర్రీ. మసాలా వేసేసుకొని ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఉంచుకున్న తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.